సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 12 రోజులుగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె ఉధృతమవుతోంది. విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ఆవరణలో శిబిరం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్టైఫండ్ 20% పెంచడంతో పాటు ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచితే కొత్త వారికి అవకాశాలు దక్కవని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులున్న నాన్ క్లినికల్ విభాగాల్లో అర్హత లేని ఎంఎస్సీ పీహెచ్ఏలతో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించడం సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం చర్చలకు పిలిచి 3 డిమాండ్లను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. 600 మంది జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొన్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ రఘునందన్ తెలిపారు. ఎమర్జెన్సీ సేవలకు ఆటంకం రాకుండా చూస్తున్నామని వెల్లడించారు. 30% పెంచాలి. ఎందుకు అంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ రేట్స్ కి కాస్ట్ ఆఫ్ లివింగ్ కి మేము చేరుకోవాలంటే 30% స్టైఫండ్ పెంచాలని గవర్నమెంట్ ముందు పెట్టడం జరిగింది. మొదటి నుంచి గవర్నమెంట్ 3 నుంచి 5% మాత్రమే పెంచుతా అన్నారు. ఈ 12 రోజుల్లో జరిగిన సమ్మెలో కూడా ఎక్కడ మేము అనుకున్న డిమాండ్స్ కానీ మేము చెప్పిన మిగతా 2 డిమాండ్స్ ఎంఎస్సీ పీహెచ్డీ ఏజ్ ఇంక్రిమెంట్లు కానీ ఎక్కడా కూడా నెరవేర్చలేదు. మొన్న ప్రెస్ నోట్ లో హెల్త్ సెక్రటరీ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. దాంట్లో క్లియర్ కట్ గా వాళ్ళు చెప్పింది ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ వేతనము 68,900 ఉందని చెప్పారు. జూనియర్ డాక్టర్స్ వాళ్ళకి వేతన పెంచి తగిన పర్సెంటేజ్ స్టైఫండ్ రివిజన్ కింద 30% చేస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ల శాలరీ కంటే ఎక్కువ వెళ్ళిపోతుంది వీళ్ళకని చెప్తున్నారు. ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా 68,900 అనేది వాళ్ళకి శాలరీ రావట్లేదు. 92,000 వస్తుంది. పబ్లిక్ డొమైన్ లో సీనియర్ అసిస్టెంట్లకు ఎక్కువ వస్తుంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ తక్కువ వస్తుందని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ శాలరీస్ ఎలా ఉంటాయంటే గవర్నమెంట్ సర్వీస్ లోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ప్రోబేషన్ పీరియడ్ అని ఉంటుంది. ఈ ప్రోబేషన్ పీరియడ్ లో 68,900 తో పాటు కన్సాలిడేటెడ్ పేస్ అని ఇస్తుంది గవర్నమెంట్. ఆ కన్సాలిడేటెడ్ పేస్ వచ్చేసి 92,000 నుంచి 93,000 ఉంటుంది. అది 2 ఇయర్స్ ఉంటుంది. వన్స్ ఆ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బేసిక్ పే తో పాటు 48% ఆఫ్ అలవెన్సెస్ ఉంటాయి. దానికి నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్సెస్, హౌస్ రెంటల్ అలవెన్సెస్, ట్రావెల్ అలవెన్సెస్, ఫుడ్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా 48% ఉంటుంది. ఇవన్నీ కలిపితే 1,10,000 పైకే పోతుంది. కానీ మొన్న ప్రెస్ నోట్ లో క్లియర్ కట్ గా 68,000 అని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయము. మేము జీవోల ప్రకారం ఇవ్వండి కనీసం అని అడుగుతున్నాం. కానీ గవర్నమెంట్ కనీసం ఓన్లీ 3% మాత్రమే ఇస్తామనడం చాలా బాధాకరమైన విషయము. ఈ ఇష్యూని ఎంత తొందరగా చర్చలు జరిపి మాకు తొందరగా రిజల్యూషన్ తీసుకొస్తారని మేము కోరుకుంటా ఉన్నాం. జూనియర్ డాక్టర్స్ ఎమర్జెన్సీ సేవలు నిలిపేశారండి, కరెక్టే. కానీ ఎమర్జెన్సీ సేవలు అందించేది జూనియర్ డాక్టర్స్ కాదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎమర్జెన్సీ సేవలు అందించేది గవర్నమెంట్ మామూలుగా మా దగ్గర ఉన్న స్టాఫ్ మాత్రమే. జూనియర్ డాక్టర్స్ ఆర్ నాట్ ట్రీటింగ్ డాక్టర్స్, దే ఆర్ ఓన్లీ హెల్పర్స్. వాళ్ళు అసిస్ట్ మాత్రమే చేస్తారు. వాళ్ళు మిగిలిన టీచింగ్ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారంటే కానీ పేషెంట్ కేర్లో వాళ్ళ రోల్ అసిస్టెన్స్ వరకే లిమిట్ అయి ఉంటుంది. కాబట్టి ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తున్నామో అది మా సీనియర్ డాక్టర్స్ అందరూ కంటిన్యూగా అప్పుడు ఇస్తున్నారు, ఇప్పుడు ఇస్తున్నారు. దానివల్ల ఎమర్జెన్సీ సేవలకు ఎటువంటి లోటు కలగదని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను.